మీ పేరండి? పాలడు దుర్గాప్రసాద్. పాలాడు దుర్గాప్రసాద్ గారు. విజయవాడ అండి? విజయవాడ. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. చూసారా ప్రెస్ మీట్‌లో? ప్రెస్ మీట్ ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బడ్జెట్ కేటాయించడంలో ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. సూపర్ 6కి గుండు సున్నా చుట్టాడు. ఎట్లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అని చెప్పైతే ఆయన అడుగుతున్నాడు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఎందుకు కదండి సూపర్ 6 ఎందుకు అమలు జరపట్లా? ఈ ఊరికే కంగారు పడిపోయి ఏదో అమలు జరగట్లేదని ఈయన అంతా మొత్తం ఆర్థికంగాను రాష్ట్రాన్ని మొత్తాన్ని నాశనం చేసేసి దివాళా చేసేసి సిస్టమ్స్ అన్నీ పాడు చేసేసి ఆర్థికంగా కూడా అన్నీ సమకూర్చుకోవాలి కదా. రాష్ట్రం ఆర్థికంగా సమకూర్చినాక అన్ని సూపర్ 6 మొత్తం అమలు జరుగుతాయి. ఏం ఇబ్బంది ఏం లేదు. ఈయన అన్నీ ఇవాళకి ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు అన్నీ. అదేమంటే ఆయనకి పదవి ఇవ్వాలంటే ఎక్కడ వస్తుంది? ప్రజలు ఇచ్చారు పదవి. ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు ఆయన. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ఆలోచించుకోకుండా అసలు మనం ఎందుకు ప్రజలు తిరస్కరించారో అది కూడా ఆలోచించకుండా ఆయన నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది అంటే సమయం సరిపోవట్లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం కేటాయిస్తారు కాబట్టి నేను ప్రజల సమస్యలను అసెంబ్లీలో తెలియజేయచ్చు, పోరాడొచ్చు, ప్రజల పట్ల మాట్లాడొచ్చు అని చెప్పైతే ఆయన వెర్షన్ చెప్తున్నాడు. ఏమంటే ప్రతిపక్ష హోదాయే కావాలా? రాహుల్ గాంధీకి 2 టర్ములు ప్రతిపక్ష హోదా లేదు పార్లమెంట్లో. ఆయన పోరాడలేదా? ప్రతిపక్ష హోదాయే కావాలా? నువ్వు ప్రజల గురించి మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి హాజరయ్యి మాట్లాడవచ్చు. 9 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది అసలు? చాలా బాగుంది, సురక్షితంగా ఉంది, ప్రశాంతంగా ఉన్నారు, అందరూ చక్కగా జీవనం సాగించుకుంటున్నారు ప్రశాంతంగా. ఇంతకుముందు అన్నీ ఇదే కదండి, అందరినీ నానా ఇబ్బంది పెడతాం, ఏది అడిగినా ఇబ్బంది పెడతాం. అదేమంటే వీడు మాట్లాడుతున్నాడా, వీడిని తీసుకెళ్ళి లోన పెట్టండి. ప్రజాస్వామ్యం మొత్తం కూనీ చేసింది ఆయన, ఎవరూ చేయలే. ప్రజలకి ఉండే హక్కులను కూడా మొత్తం కాలు రాసి ఆయన ఇష్టం వచ్చినట్టు రూలింగ్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మా పార్టీకి సంబంధించిన అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయొచ్చు, పోసాని కృష్ణమూర్తి కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు. ఎవరిని అక్రమంగా అరెస్టులు చేయట్లేదండి. అందరూ అది రాజ్యాంగ పరంగా ఇది పరంగానే దాన్ని మొత్తం వాళ్ళు అన్ని ఆధారాలు ఉన్నాకే వాళ్ళు ఇది దాని ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు. అంతేగాని ఎవరిని ఊరిని అరెస్ట్ చేయట్లా, అన్ని ఆధారపరంగానే చేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ అర్ధరాత్రి వచ్చి ఇష్టం వచ్చినట్టు అందరినీ అరెస్టులు చేసి నానా హింసలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర రాష్ట్రం అంతా తిప్పి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి జైలులో పెట్టి నానా అందరినీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మోటా నాయకులు కానీ అందరినీ మొత్తం లోన పెట్టి నానా ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది వాళ్ళు, ఎవరు కూనీ చేయలే. నా పేరు వెంకటేశ్వరరావు, విజయవాడ. ఏంటి ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు పాలన చూస్తే ఏమనిపిస్తుంది? ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో 9 నెలలు అవుతుంది. రేపు 12వ తారీఖు బాగుంది పరిపాలన. రేపు అన్నదానం సుఖీభావ కూడా చేస్తున్నారు. అట్లాగే తల్లి వందనం కూడా రేపు మే నుంచి అమలు చేస్తారంట. ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నారు. ఆయనకి 40% ఓట్లు వస్తే అక్కడ అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఇవ్వకూడదు కదా. ఏదైనా రాజ్యాంగం రూల్ ఏం లేదు, కావాలనే చంద్రబాబు వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు కదా. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను ప్రజల తరపున మాట్లాడుతాను, ఆయనకి ఏమి ఇబ్బంది అని చెప్పి నేను తిరిగి అడుగుతున్నాడు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఇప్పుడు రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు ఎలాంటి అభివృద్ధిగా నిధుల కోసం వెళ్ళారు. ఇప్పుడు టెస్లా కంపెనీని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు బాగా గట్టిగా. ఆల్రెడీ ఆయన అదే వ్యూహంలో ఉన్నారు. అదే ఆల్రెడీ ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు కంపెనీతో. అట్లాగే కియా మోటార్స్ తెచ్చారు అనంతపురం డిస్టిక్లో. ఇసుజు ఉంది. ఇలాంటి ఆటోమొబైల్ బేస్డ్ కంపెనీస్ తెచ్చారు. ఇప్పుడు చిత్తూరు నెల్లూరు మధ్యలో పెడదాం అనుకున్నారు టెస్లా మోటార్స్. ఆల్రెడీ ల్యాండ్ ఉంది, 15,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ రెడీగా. ఆయన ట్రై చేస్తున్నారు గట్టిగా. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. కంపెనీలు ఆంధ్రాకి జగన్ ఉంటేనే మంచిగా వచ్చే కంపెనీలు, చంద్రబాబు వచ్చిన తర్వాత ఏ కంపెనీలు రావట్లేదు అంటున్నారు. కియా మోటార్స్ అది కాంపోనెంట్స్ దాన్ని ఆకర్షణ వాళ్ళు వెనక్కి తోసేశారు. దాన్ని బంద్ చేస్తాం కంపెనీలు తెచ్చారు. ఇప్పుడు ఎల్సీఎల్ అక్కడ తెచ్చారు, టీసీఎస్ వైజాగ్లో వచ్చింది. ఇప్పుడు టెస్లా మోటార్ కూడా ఆయన ట్రై చేశారు. రేపు పేపర్లో ఇప్పుడు ఓపెనింగ్ అంట. ముంబై ఢిల్లీలో కూడా షోరూమ్లు ఓపెన్ చేస్తున్నారు ఆల్రెడీ రెడీగా.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటారా? అభివృద్ధి టెస్లా మోటార్ కోసం ట్రై చేస్తున్నారు గట్టిగా, అది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాని పోటీగా తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఇవి కూడా పోటీ పడుతున్నాయి, కర్ణాటక కూడా. ఈయన దాంట్లో ఆల్రెడీ వాళ్ళు కూడా ఒకసారి వచ్చి కంపెనీ వచ్చి సర్వే చేశారు, టెస్లా మోటార్స్ వాళ్ళు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్రంగా ప్రజల్ని మోసం చేశాడు. సో ఇట్లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించకూడదు, కొనసాగించడం ధర్మమేనా అని చెప్పేసి ఆయన అడుగుతారు. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి చేశారు. ఈయన అప్పులు లేకుండా నిదానంగా గవర్నమెంట్ ఆదాయం పెంచుదామని ట్రై చేస్తున్నారు. అది బాగానే చేస్తున్నారంట. బాగానే చేస్తారు గవర్నమెంట్. రాజధాని పూర్తి చేస్తారంట. రాజధానికి ఆల్రెడీ నిధులు ఇచ్చారు, 15,000 కోట్లు నిధులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ ప్రైమ్ మినిస్టర్ గారు. దాంట్లో నిదానంగా అభివృద్ధి చేస్తారు, తొందర ఎందుకు. ఇంకా వచ్చి 9 అసలు ఏం చేయట్లేదు, ఎన్నికలు జరిగితే నేనే వస్తాను, 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను, జగన్ 2.2 వర్షాలు అంటున్నాడు. 4 ఏళ్ళు 3 నెలలు ఉంది గవర్నమెంట్కి. ఇంకేం పని మీకు, తొందర ఏం పని, ఇంకా నిదానంగా నడిచిద్ది అంతే. సార్ మీ పేరండి? నా పేరు ప్రసాద్. ఏం చేస్తుంటారండి? నేను డ్రైవర్ని. వెహికల్ ఏంటి? టాటా ఏసీతో. ఎక్కడ సర్వీసా లేకుంటే ఏంటి? కాంట్రాక్ట్, చిన్న కాంట్రాక్ట్తో. ఎట్లా ఉన్నాయి రోడ్లు? ఎట్లా ఉన్నాయి? మీరు నిత్యం రోడ్ల మీద తిరుగుతుంటారు కదా వెహికల్ పైన, సో ముఖ్యంగా రోడ్లు చూసుకుంటే ఎలా ఉన్నాయి? బాగున్నాయి, ఇప్పుడు అన్నీ వేసారు కదా. ఇంతకుముందు ఎట్లా ఉండేవండి రోడ్లు? ముందు బాగున్నాయి కదా, ఇప్పుడు కొద్దిగా అన్ని రోడ్లు బాగానే. ఎందుకంటే పక్కన అన్నీ తిరుగుతూ ఉంటాం కదా డైలీ, రోజు మేము 150 కిలోమీటర్లు తిరుగుతాం. రోడ్లు అన్నీ కొద్దిగా ప్యాచ్ వర్క్ వేసి అన్నీ బాగా చేశారు. రోడ్లు గతంలో బాగోలేక ఇబ్బందులు పడ్డారు కదా, ఎట్లాంటి ఇబ్బందులు పడేవారండి వెహికల్ ఉండేవాళ్ళు? మీరే కావచ్చు చాలా మంది. పంచర్లు బాగున్నాయి, బండి బాగా అసలు కోతులు రాళ్ళు బాగా ఇబ్బంది పడ్డాం. అది ఎందుకంటే రోడ్లు దారుణంగా ఉన్నాయి, మామూలుగా కాదు. ఇప్పుడు కొద్దిగా ఎక్కగా ఉన్నాయి కానీ ఆశ వేసుకొస్తున్నారు, చాలా మట్టుగా అయిపోయింది. ఎక్కడో 1 తప్ప అంతా మొత్తం 3 వంతులు అయిపోయింది. ప్యాచ్ వర్క్లు అన్ని చేస్తాము, గుంతలన్నీ పూడుస్తాం అని చెప్పారు కదా. చేశారు తిరుగుతాం. చుట్టుపక్కల 50-100 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాం, అన్నీ పడినాయి. ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ వచ్చింది కదా, 9 నెలల కాలం అయింది, ఏమనిపిస్తుంది చూస్తుంటే చంద్రబాబు పరిపాలన తీరు? బాగుందండి, కూటమి ప్రభుత్వం కూటమే. గతంలో ఉందే బాగుంది అంటారా? లేదు చాలా మంది జగన్ ఉండేటప్పుడే బాగుండేది, డబ్బులు వేసేవాడు అంటున్నారు, నిజమేనా అది? అదేం కాదండి, అది కాదు కానీ ఇదే పడతాం. అది కరెక్టే. ఇప్పుడు వచ్చిన తర్వాత బాగా రోడ్లు చేశారు, కిరాయిలు కావచ్చు ఇవన్నీ బాగానే దొరుకుతున్నాయి. పర్లేదు.